ఏం చేస్తున్నానో ఇంకా కడుపు చల్లబడిందే. నోరు లపలపలపల ఆడిపోతుంది. నేను సరదాకి ఐస్ క్రీమ్ తినేటోడిని. ఏం పర్వాలేదు, ఫ్రీ అంటున్నావు, ఇంకా చూసుకో మళ్ళా. 50 రకాల ఐస్ క్రీములా? 50 రకాల ఐస్ క్రీమ్. ఏమో ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తూ ఏమైపోతానో మరి. ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే కడుపు చల్లబడిందే. ఎవరు సార్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సింహపూరి సిన్నోడు. మందలేందంటే అభయ స్ట్రైట్గా ఎవరంలోకి వద్దాం. అయితే ఐపుగుడి దగ్గర ఉన్న ఒక ఐస్ క్రీమ్ అంగడి మీకు చూపిస్తా. వద్దులే కానీ చెప్పడం కాదు, అడ్రస్ మీకు చూపించేస్తాను. అటుబడి పోదాం పండి. ఇదిగోండి, నెల్లూరు నగరంలో ఉన్న ఐపుగుడి సెంటరు. అదిగో భారత్ పెట్రోల్ బంకు. ఈ దావన అటుబడి పోతా ఉండాల. చిన్నగా పోవాలా, కాకపోతే ఈ రేటింగ్లో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టా. మినీ బైపాస్ నుంచి కూడా రావచ్చు. బీవీ నగర్ ఫ్లైఓవర్ ఎక్కి దిగితే ఎడం పక్కన ఉంటుంది. ఇటు పక్క నుంచి పోతే అదిగో కుడి పక్కన కనిపిస్తుంది మనకి. ఇదే అబ్బా, ఐస్ క్రీమ్లో పిజ్జాలు చాలా రకాలు. ఎవరెవరు ఆఫర్ కూడా పెట్టున్నారు, క్రీమ్ మోరు. ఈ అడ్రస్లో ఏమేమి దొరుకుతాయి అంటే ఐస్ క్రీము. ఈ స్కూప్ ఎంత అనుకుంటున్నారా? ఘనంగా ఎంత వేసి ఇచ్చారు, కేవలం 20 రూపాయలే. నిజంగానే నమ్మట్లే కదా మీరా? వెళ్ళి ఓనర్తో మాట్లాడదాం, ఆయనే మీకు చెప్తాడు. కానీ ఐస్ క్రీమ్ మాత్రం పైన చెర్రీలు గిరీలు వేసి కతకమని ఇచ్చారు. సరిగ్గా ఉంది. స్నాక్స్, బర్గరు, పిజ్జా, ఐస్ క్రీమ్ మీద ఆఫర్లు ఉన్నాయంట. 1 లీటర్ కొంటే ½ లీటర్ ఫ్రీ అంట. ఇలాగా చాలా రకాలు ఉన్నాయి. వెళ్ళి అర్జెంట్గా ఆయనతో మాట్లాడదాం. ఈ లోపల నేను ఐస్ క్రీమ్ తింటా ఉంటా, మళ్ళీ కరిగిపోద్ది. నోరు లపలపలపల ఆడిపోతుంది. నా నమస్తే నా, బాగుండవా? ఎప్పుడు బాగుండాలా. ఈ ఐస్ క్రీమ్ ఎంత చల్లగా ఉందో నువ్వు కూడా అంత చల్లగా ఉండాలా. నీ వ్యాపారం కూడా చల్లగా జరిగిపోవాలా. సరేగానే ఇది వెన్నెలా ఫ్లేవరు. చిన్నప్పటి నుంచి నాకు బాగా ఇష్టమైన ఫ్లేవరు. వెన్నెలా అంటే 5వ క్లాస్లో వద్దులే, మళ్ళీ ఏడకెడకో పోతే కానీ మెమరీసా. కానీ ఐస్ క్రీమ్ మాత్రం కతక్కమని సెట్ చేసావు. ఎంతనే తినొచ్చు. నేను సరదాకి ఐస్ క్రీమ్ తినేటోడిని. ఏం పర్వాలేదు, ఫ్రీ అంటున్నావు, ఇంకా చూసుకో మళ్ళా. చిన్నోడు కదా, చిన్నోడు కాబట్టి ఫ్రీ. నాకు ఫ్రీ నా ఒకసారి ఖర్చుకోరా. ఏమన్నా అభిమానం, ఆ ప్రాంతీయ అభిమానం ఉండాలా. కానీ ఫ్రీగా ఏదొద్దన్నా, డబ్బులు కట్టే పోతాను నేను. ఓకేనా? సరే. ఆఫర్ అన్నావా? ఏదో చూసాను నేను. ఏంది ఆఫర్ అంటే 1 లీటర్ కొంటే ½ లీటర్ ఫ్రీ అన్నావు. అవును, దాని గురించి చెప్పు. పండగల సందర్భంగా నెల్లూరు సిటీలో వాళ్ళకి మంది డైరెక్ట్ కంపెనీ కాబట్టి కంపెనీ ఆఫర్ ఇచ్చాం. 1 లీటర్ కొన్న వాళ్ళకి ½ లీటర్ ఐస్ క్రీమ్ ఫ్రీ. ½ లీటర్ ఐస్ క్రీమ్. కంపెనీ పేరేందా? క్రీమ్ మోర్ ఐస్ క్రీమ్ కంపెనీ. మా కస్టమర్లకి 5 ఇయర్స్ నుంచి చాలా ఆఫర్స్ ఇస్తున్నాం. కాకపోతే ఈసారి కొంచెం డిఫరెంట్గా ఇస్తున్నాం. 1 లీటర్ కొన్న వాళ్ళకి ½ లీటర్ ఫ్రీ ఉంది. ½ లీటర్ కొన్న వాళ్ళు కూడా ఒక పెద్ద కింగ్ కోన్ ఐస్ క్రీమ్ ఫ్రీ ఇస్తున్నాం. పెద్ద అని చెప్పి గ్యాప్ ఇవ్వకూడదు, మళ్ళీ మీమ్స్ వేసేసుకుంటారు. పెద్ద అని చెప్పి అన్నామంటే ఇంకంతే. దాని తర్వాత ఏం మీమ్ అర్థం మనకు తెలీదు. అందుకని గ్యాప్ ఇవ్వకూడదు. గ్యాప్ ఇవ్వకుండా ఫ్లోలో కొట్టుకుంటా పోవాలా. ఐస్ క్రీమ్స్ మంచి ఐటమ్స్ ఉన్నాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఏం ఐటమ్స్? 2 ప్యాక్స్ కొన్న వాళ్ళకి కూడా 150 రూపీస్గా ఇస్తున్నాం. 2 ప్యాక్స్. అబ్బా, 2 ప్యాక్స్ ఆఫర్. 1 లీటర్ కొన్న వాళ్ళకి ½ లీటర్ ఫ్రీ ఉంటుంది. మంచి పెద్ద డబ్బాలే. 1 లీటర్ ½ లీటర్ ఫ్రీ ఉంటుంది. 1 లీటర్ ½ లీటర్ ఫ్రీ. చాలా రకాలు పెట్టాము. కస్టమర్ ఏది తీసుకున్నా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి దానికి ½ లీటర్ కొన్న వాళ్ళకి కూడా ఒక కోన్ ఫ్రీ వస్తుంది. ఒరే అన్నా, ఈ ఆఫర్ లేదు నాకు అర్థం కాలే. ఆదాయం కోసం కాకపోయినా కూడా మా కస్టమర్స్ కోసం చేయాలనుకుంటున్నాం. ఈ సంవత్సరం బాగా ఇది హైలైట్ పాయింట్. ఇప్పుడు మనం కోన్ ఐస్ క్రీమ్ తినాలన్నా కానీ 45 రూపాయలు 50 రూపాయలు లేదే కష్టం. నువ్వు అలాంటిది 20 రూపాయలకి ఇస్తున్నావంటే మనలో మనమాట గిట్టుబాటు అవుతుందా? గిట్టుబాటు అవుతుందా అంటే కంపెనీ నుంచి డైరెక్ట్ కస్టమర్, ఎక్కడ ఎగ్జిక్యూటివ్ లేడు, డిస్ట్రిబ్యూటర్ లేడు, ఇంకా మొత్తం డైరెక్ట్ మా కస్టమర్స్ డైరెక్ట్గా మా కంపెనీకి వచ్చి తీసుకోవాలి. ఆ ఉద్దేశంతో మనం ఆఫర్స్ డైరెక్ట్ కంపెనీలో ఒక మంచి అవుట్లెట్ పెట్టి, ఓపెన్ అవుట్లెట్. ఇక్కడ ఏం ఏసీలు ఏం లేదు. కాకపోతే ఏంటంటే తక్కువ రేటుకి సెల్ఫ్ సర్వీస్తో
ఐస్ క్రీమ్ బాగా కడుపు నిండా తినాలి, తక్కువ రేటుకి దొరకాలి. ఎంతోమంది నెల్లూరులో కాలేజీ స్టూడెంట్లు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఐస్ క్రీమ్ పిల్లలు ఎక్కువ. ఇందాక చూసే కొంతమంది పిల్లకాయలు మనకి సమ్మర్ ఎక్కువ. అదే వచ్చున్నారు. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి ఇంకా అంతకు మించి ఉంటుంది. బాగా తక్కువ రేటుకి 1 లీటర్ తీసుకెళ్ళిన వాళ్ళకి 1/2 లీటర్ ఫ్రీ ఉంటుంది. 1 లీటర్ ఐస్ క్రీమ్ తక్కువ రేటు ఉంటుంది. 200 రూపాయలు కొన్న వాళ్ళకి 100 రూపాయలు ఐస్ క్రీమ్ ఫ్రీ ఉంది. అలాగా మనం కస్టమర్ల కోసం ఈసారి చాలా ఆఫర్స్ పెట్టాము. ఒకసారి మన క్రీమ్ వరకు వచ్చి అయ్యప్ప గుడి దగ్గర చెప్పలే మన ఇవర్స్ కూడా అడ్రస్ చూపించినట్టు, కానీ ఇక్కడికి వచ్చే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం మీకు. ఖచ్చితంగా మేము ప్రతి కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి అవుట్లెట్ పెట్టడం చాలా సంతోషంగా ఉందని కూడా చెప్తున్నారు. అదే కోరుకుంటున్నాం. ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ ఐస్ క్రీమ్స్ రీటైల్ మార్కెట్ తక్కువ ఉంది. ఒకవేళ ఉన్నా కూడా 50 రూపాయలు 60 రూపాయలు అలా ఉంది స్కూప్. నేను చెప్తున్నా కదా, నెల్లూరులోనే 20 రూపాయలకి ఇంత పెద్ద కప్పుల్లో దొరకదు. మనం ఈ కప్పు కూడా ఫుడ్ గ్రేడ్ వాడుతున్నాం. 3.5 రూపాయలు కప్పు వాల్యూ, ఓన్లీ ఖాళీ కప్పు వాల్యూ. అబ్బా, మామూలు కప్స్ కాదు, ప్లాస్టిక్ కప్స్ కాదు. అదే బాగా గట్టిగానే ఉంది. ఎంటీ కప్పు వాల్యూ 3.5 రూపాయలు. అది అప్పటికి మాకు ఎంత పడినట్టు 16 రూపాయలకి ఐస్ క్రీమ్ ఇస్తున్నట్టు. మంచిది. అయితే ఐస్ క్రీమ్ మీద ఆఫర్లు చెప్పావు, తర్వాత ఏంటో స్నాక్స్ ఐటమ్ ఏదో చెప్పినావా? స్నాక్స్ కూడా ఒట్టి ఐస్ క్రీమే కాకుండా ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ కూర్చొని ఐస్ క్రీమ్ కాకుండా పిల్లలు ఉంటారు, పిజ్జా అడిగారు, శాండ్విచ్ అడిగారు, ఇలా చిన్న చిన్న ఐటమ్ తక్కువ ఐటమ్ కొన్ని పెట్టాము. స్నాక్స్ అంటే ఏమేమి ఉంటాయి మన దగ్గర? పిజ్జాస్ ఉంటాయి, బర్గర్ ఐటమ్స్ ఉంటాయి, శాండ్విచ్ ఉన్నాయి, ఇంకా స్నాక్స్ ఫింగర్స్, వెజ్ నగెట్స్. ఫింగర్స్ ఏంది? వెజిటేబుల్ ఫింగర్స్ అంటే మళ్ళా నేను అనుకోను, మన ఎవరన్నా మెంబర్స్ చూసారనుకో ఫింగర్స్ అంటే మళ్ళీ నువ్వు అనుకునేలా చేసేలా. సరే ఓకేలే. ఇంకా చీజ్ కార్ నగెట్స్ పిల్లలు బాగా లైక్ చేస్తారు. ఆ తర్వాత ఆలు టిక్కీ వేసుకో. ఇలాగ కొన్ని ఐటమ్స్ యాడ్ చేసి. ప్యూర్ వెజ్ అంట, నాన్ వెజ్ లేదు. ఇది కొంచెం ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ, డైరీ ఫుడ్ ఏం లేదన్న, మన యువర్స్ కి పక్క క్లారిటీ చెప్పాలి మనం. ఏదంటే నాన్ వెజ్ దొరకదని కూడా వచ్చారనుకోండి, పుసుక్కని ఫీల్ అయిపోతారు. పడేస్తున్నాడు నువ్వేమో ఆడేదో పెద్ద చెప్పినావు, ఆడ చూసి నాన్ వెజ్ లేదు అంటారు. అందుకనేసి ప్యూర్ వెజ్ మాత్రమే దొరకద్దు. ప్యూర్ వెజ్ ఉంటుంది. నాన్ వెజ్ ఇక్కడ పెట్టకూడదని నిర్ణయించుకొని పెట్టలేదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ రావాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు బ్రాహ్మిన్స్ కావచ్చు, మార్వాడీస్ కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, ఇక్కడ ఇదేంలే ప్రతి ఒక్కరు ఐస్ క్రీమ్కి వస్తారు కాబట్టి ఈ ఐస్ క్రీమ్తో కూడా స్నాక్స్ కూడా తినాలి. అక్కడ నాన్ వెజ్ పిజ్జా తింటుంటే ఇక్కడ ఐస్ క్రీమ్ కోసం వచ్చే వాళ్ళకి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంది. నిజమే. అందుకని ఈ డైరీ ఫుడ్లో ఓన్లీ కంపెనీ అవుట్లెట్ వెజిటేరియన్ మాత్రమే, 100% ప్యూర్ వెజిటేరియన్. మంచిది. సరే, ఇంకా బ్రాంచ్లు ఏడారు ఉన్నాయి అంటున్నాయా? మన ఇక్కడ అన్నమయ్య సర్కిల్లో రీసెంట్గా ఓపెన్ చేసాం ఒకటి. పెరుమాళ్ళు ఓపెన్ అయింది. దాని పక్కనే మాన్యువర్ షోరూమ్ కింద ఒకటి ఉంది. ప్రీమియం ఎక్స్క్లూజివ్ అని పెట్టాము. చాలా బాగుంటుంది. అది కూడా ఆ ఏరియాలో ఉన్న కస్టమర్లు అందరూ కూడా ఇబ్బంది పడకుండా ఆ ఏరియాలో ఉండడానికి కోసం, అక్కడ తినడానికి కోసం, అక్కడ కూడా ఇదే ఐటమ్ పిజ్జా బర్గర్స్ అన్నీ ఉంటాయి. అక్కడ కూడా మీరు ఒకసారి రుచి చూడండి మా కస్టమర్లు అందరూ. ఖచ్చితంగా అదనమాట. మందల ఓవరాల్ ఇక్కడ కూడా ఫుడ్ గ్రేడ్ ఐటమ్స్ వాడేది FSSAI సంబంధించిన లైసెన్స్ ఉన్న ఐటమ్స్, మంచి బ్రాండెడ్ తీసుకొస్తాం. మిల్క్ పౌడర్స్ కానీ మిల్క్ కానీ బ్రాండెడ్ తీసుకొని పడతాం. ఇప్పుడు ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో ఐస్ క్రీమ్స్ వస్తున్నాయి, ఈ క్యాటరింగ్లకు వాడుతుంటారు, చూస్తారు. అవును, అతి తక్కువ ఐస్ క్రీమ్ పెడతారు. అలాగా ఒరిజినల్గా తినకూడదు అవి. నేను చెప్తున్నా కదా, నిజంగా నేను చెప్తున్నా చూడు, నేను తింటా ఉంటే ఇంకోటి తినాలనిపిస్తుంది. ఐస్ క్రీమ్ చూడండి, అది నిజంగానే స్పూన్లో నిజాయితీ కనిపిస్తుంది. క్వాలిటీ నిజాయితీ మనం సంపాదించే దానికన్నా కూడా మేము మంచి ఆరోగ్యమైన ఐస్ క్రీమ్ ఇవ్వాలని. లాస్ట్ టైం కూడా ఇంతకుముందు ఒకసారి కూడా ఒక చిన్న వీడియో తీసినప్పుడు చెప్పాను, ఆరోగ్యవంతమైన ఐస్ క్రీమ్ కావాలంటే క్రీమ్ మోర్కి రండి. ఐస్ క్రీము పిస్తా ఫ్లేవర్ కూడా అదిరిపోయింది అన్న. థ్యాంక్ యూ. ఇది మంచిది. వెళ్ళి వచ్చేది అయితే తింటా ఆబాత ఇంటికి తింటా ఆబాత పిస్తా దాకా వెళ్ళు. ఏ పిస్తా దాకా? అదే నువ్వు అనుకునే డ్రీమ్ దాకా. మంచిది. థ్యాంక్ యూ. వ్యాపారం కలకలాడుతూ ఉండాలా. ఐస్ క్రీములు కూడా కొత్త ఫ్లేవర్లు, రంగులు చాలా రకాలు. 50 రకాల ఐస్ క్రీమ్స్ మన దగ్గర. 50 రకాల ఐస్ క్రీమ్లా? 50 రకాల ఐస్ క్రీమ్స్. అబ్బా. 20 నుంచి 40 రూపాయల వరకే రేట్స్. ఏది ఏ ఐస్ క్రీమ్ తీసుకున్నా 20 రూపాయలే. 20 to 40 రూపీస్ వెరైటీస్ అంతే. అదిరిపోయింది. మంచిదన్న. అయితే వెళ్ళొస్తా. కానీ ఒకసారి మన సబ్స్క్రైబర్స్కి ఒకసారి లైక్ చేయమని చెప్పు, షేర్ చేయమని చెప్పు, కామెంట్ చేయమని చెప్పు. చిన్నోడు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అది లైక్ చేయండి, ప్రమోట్ చేయండి, సపోర్ట్ చేయండి. అది